పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ ఏకాకి అయిపోతోంది. భారత మద్దతుతో ఏర్పడిన పిచ్చుక లాంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలు తప్ప పాకిస్తాన్కి ఇప్పుడు ఏ దేశం కూడా సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులు కొంతమంది మాత్రమే అంటూ ఉన్నారు, భారతదేశం పాకిస్తాన్పై దాడి చేస్తే ఈశాన్య దేశాలను ఆక్రమించుకుంటాము అని ఇలాంటి పిచ్చుక లాంటి దేశాలు మాత్రమే అంటూ ఉన్నాయి. కానీ ప్రపంచ దేశాలు మాత్రం పూర్తిగా భారత్కే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా భారత్కి మద్దతును ప్రకటిస్తుంది. పూర్తి మద్దతును అమెరికా రోజు రోజుకి కూడా భారత్కి సపోర్ట్ పెంచుతూ ఉండటంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే మన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ తీసుకునే చర్యలకు పాకిస్తాన్ సహకరించాలి అని. పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిరుపుతున్న వారిని టార్గెట్ చేసి అంతమొందించడానికి, వేటాడటానికి భారత్ తీసుకునే చర్యలకు సపోర్ట్ చేయాలి అని అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్కి విషయంలో చాలా స్పష్టంగా సంకేతాలు జారీ చేశారు. అంతేకాదు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ కూడా భారతదేశానికి పూర్తి మద్దతును అమెరికా ఇస్తోంది అనే సంకేతాలను కూడా ఇచ్చారు. మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేసి కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు టామీ బ్రూ విదేశాంగ ప్రతినిధి కూడా భారతదేశానికి పూర్తి మద్దతునిస్తూ ఆయన సపోర్ట్ను తెలియచేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పాకిస్తాన్ పడిపోయింది. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. ప్రపంచ పెద్దన్న సపోర్టు భారతదేశానికే ఉంది, అటు మిగిలిన దేశాల సపోర్టు కూడా భారతదేశానికే వస్తూ ఉండటంతో ఇక భారతదేశం ఏం చేస్తుందో తెలియక ప్రపంచ దేశాల ముందు కాళ్ళ బేరానికి వెళ్ళిన ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకుని మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నప్పటికీ ఇప్పుడు ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం లేదు, పాకిస్తాన్ని నమ్మడం లేదు. కేవలం భారత సహకారంతో, భారతదేశ దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన బంగ్లాదేశ్ లాంటి పిచ్చుక దేశాలు మాత్రమే పాకిస్తాన్కు, అందులోనూ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అతివాదులు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప పాకిస్తాన్కి ఎవరు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అయోమయంలో ఉంది. రోజు రోజుకి కూడా ప్రపంచ దేశాల సపోర్ట్ భారతదేశానికి పెరుగుతుంది. ఎటువంటి చర్యలు తీసుకున్నా మనం సైన్యానికి పూర్తి మద్దతునిచ్చాం, మీరు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మీ స్వేచ్ఛకు వదిలేస్తున్నాము అని భారత ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇక ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా, భారత్ ఎటువంటి చర్యలు తీసుకున్నా మేము భారత వెనుక నిలబడతాము అంటూ ప్రపంచ దేశాలు భారత్కి సపోర్ట్ చేస్తున్న సమయంలో ఇప్పుడు ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది. ఇక పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటి భారత్పై యుద్ధానికి దిగడము. భారత్పై తనంతట తాను ఇప్పుడు యుద్ధానికి దిగితే పాకిస్తాన్కి ఏం జరుగుతుందో తెలుసు, కానీ భారత్ మాత్రం మన యుద్ధ సన్నాహాలను పూర్తిగా మోహరించి ఉంది. లేదు, ఇక పాకిస్తాన్ ముందున్నటువంటి ఆప్షన్ ఒకటి, తమ దేశంలో ఉన్న ఈ ఉగ్ర శిబిరాలను తామే నాశనం చేయటం, పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదులను తీసుకొచ్చి భారత్కు అప్పగించడం. ఈ ఆప్షన్స్ తప్ప పాకిస్తాన్కి వేరే ఆప్షన్సే లేవు. అందుకే భారత్ చూస్తూ ఉంది, మొత్తం అస్తదిగ్బంధనం చేసి పాకిస్తాన్ వైపు ఇప్పుడు భారతదేశం చూస్తూ కూర్చునింది. ఇట్లా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది? పాకిస్తాన్ కూడా మేము భారత్ ఏదైనా యుద్ధ చర్యలు దిగితే మేము కూడా దేనికైనా సిద్ధం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ సరిహద్దులో మేము యుద్ధ సన్నాహాలు చేస్తున్నామంటూ ఒకటి చెబుతుంది. ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి శాంతి చర్చలకు మేము సిద్ధమని చెబుతూ ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఉగ్రవాదులను అంతం చేసి భారత్ అడుగుతున్న ఉగ్రవాదులను భారత్కు అప్పగించడం, ఉగ్ర శిబిరాలను పూర్తిగా నాశనం చేయడం, లేదా భారత్ తీసుకునే ఎటువంటి చర్యకైనా ఎదురుగా నిలబడటం. అలా నిలబడితే పాకిస్తాన్ అంతమైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పాటు ప్రపంచ పెద్దన్న సపోర్ట్ కూడా ఇప్పుడు భారతదేశానికే ఉంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు, మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు భారత్పై పెరుగుతూ ఉండటంతో ఒత్తిడిలో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పాకిస్తాన్ ఉంది. రామ్దాస్, ప్రపంచ దేశాల మద్దతు, ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా భారతదేశానికి మద్దతు ప్రకటించడంతో ప్రపంచ దేశాల మద్దతు కూడా భారతదేశానికి వస్తూ ఉండటంతో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం పహల్గామ్ దాడి తర్వాత ఏప్రిల్ 25వ తేదీన, మనం 22వ తేదీన దాడి జరిగింది. 25వ తేదీన మనం ఆల్రెడీ G20 సభ్య దేశాలందరితో కూడా మాట్లాడాం. ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, రష్యా, ఇటలీ, అలాగే మలేషియా, చైనా, ఈవెన్
వీళ్ళందరితో కూడా మాట్లాడాం, అందరితో కూడా మనం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాం. తాజాగా ఇప్పుడు జేడీ వాన్స్ మనకు మద్దతుగా నిలబడుతున్నారు. అలాగే అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఫోన్ చేసి మాట్లాడారు. భారతదేశం తనను తాను రక్షించుకునే హక్కును, ఉగ్రవాదంపై పోరాటాన్ని సమర్థిస్తున్నట్లు కూడా పాకిస్తాన్ పై పోరాటం మీద భారత్ కు మద్దతు పలికిన పరిస్థితి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న ఈ టైంలో అసలు పాకిస్తాన్ అనేది ఒక అస్థిరపరిచే పోకిరీ దేశంగా బహిర్గతం చేయబడింది అనేది మన వాదన. చాలా క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది. ఇక ప్రపంచం ఇకపై ఉగ్రవాదాన్ని సహించలేని పరిస్థితిలో ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు భారత్ కు సంఘీభావంగా ప్రపంచ దేశాలు నిలబడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే భారతదేశం తమ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఇక్కడ ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో అమెరికా కూడా బలమైన మద్దతు ప్రకటిస్తుంది. జేడీ వాన్స్ కూడా అదే మళ్ళొకసారి పునరుద్ఘాటించారు. అటు పాకిస్తాన్ కు చురుకలు అంటించారు కూడా. భారత్ కు ఉగ్రవాదంపై పోరాటంలో మద్దతు ఇవ్వాలి, మీరే స్వయంగా మద్దతు ఇవ్వాలి, మీ గడ్డపై ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మీరు నిర్మూలించాలని చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం భారత్ పోరాటాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలంటూ పాకిస్తాన్ కి సూచించడం ద్వారా పాకిస్తాన్ కి చురకలు అందించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొదటి నుంచి కూడా అంటే ఇక్కడ ఆసియాలో పట్టు నిలుపుకోవడానికి పాకిస్తాన్ కొద్ది రోజుల క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా పాకిస్తాన్ కు కొంత మద్దతుగా నిలబడ్డ పరిస్థితి. అది ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిన తర్వాత అమెరికాకి కొంత తెలిసి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఉగ్రవాదంతో జాగ్రత్తగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మనం కనుక చైనాకు దగ్గరైతే పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయని క్రమంగా అమెరికా అటు పాకిస్తాన్ కు సపోర్ట్ నుంచి దూరమైంది, భారత్ కు స్నేహాస్తం అందించింది. ఆ రకంగా అమెరికా కూడా అలర్ట్ అయింది. సో పాకిస్తాన్ పై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఆ రకంగా ఇప్పుడు భారత్ అమెరికా కొంత మంచి సంబంధాలు నెలకొంటున్న పరిస్థితి. అంటే నేను ఇందాక చెప్తున్న అంశాలను కూడా గతంలో జరిగిన పరిణామాలు, పాకిస్తాన్ ఆసియాలో ఏ రకమైన పరిణామాలు. సో ఇప్పుడు ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనిపై అంటే ఇప్పుడు భారత్ ఏ క్షణమైన దాడి చేయబోతుందనే భయం అటు పాకిస్తాన్ లో ఉంది, ప్రపంచ దేశాలకు కూడా సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలోనే ఇది ప్రాంతీయ యుద్ధానికి అయితే దారి తీయకూడదు, ఆలోపే పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సహకరించాలంటూ చెప్పడం ద్వారా జేడీ వాన్స్ ఒక రకంగా పాకిస్తాన్ కి హెచ్చరికలు అయితే పంపాడు, చురుకలు అందించిన పరిస్థితి కనబడుతుంది. అమెరికా భారత్ కి ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లయింది. అమెరికా అండదండలు ఖచ్చితంగా భారత్ కు ఉంటాయంటూ చెప్పడం ద్వారా పాకిస్తాన్ కి ఇది షాకింగ్ వార్తే. ఎందుకంటే భారత్ ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్తుంది అనేది ఇప్పటికే బయటకి చెప్పట్లేదు. దీంతో రకరకాలుగా జనం మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు భారత్ ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తుందని మాత్రం అటు శత్రువు దయా దేశానికి అంత చిక్కని ప్రశ్న. సో ఆ రకంగా భారత్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఆటోమేటిక్ గా మనకు కావాల్సినటువంటి సపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇటు ఆర్థిక యుద్ధం కూడా చేస్తుంది. ఇప్పటికే దౌత్య యుద్ధం చేస్తుంది, ఆర్థిక యుద్ధం చేస్తుంది. IMF తో ఇప్పుడు 9వ తేదీన $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ రావాల్సి ఉంది. సో అది కూడా ఇవ్వద్దంటూ మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇప్పటికే IMF తో చర్చలు జరుపుతున్నారు. అలాగే ఒక దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని 40 సభ్య దేశాలు ఉంటాయి. అందులో కూడా గ్రే లిస్ట్ లో పెట్టిద్దామని ప్రయత్నం చేస్తుంది భారత్ పాకిస్తాన్ ని. అట్లా పెట్టించడం ద్వారా అంటే ఏ నిధులు ఇచ్చినా కూడా ఉగ్రవాదానికి మళ్లిస్తారనే ఒక అంశాన్ని మనం పైకి తీసుకొస్తున్నాం. ఆ రకంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మొత్తం మీద భారత్ అయితే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం భారత్ కు మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా అంటే ఇప్పటికీ ఇన్ని జరుగుతున్నా కూడా ఈ సరిహద్దు రేఖ వెంబడి LOC వెంబడి ఇప్పటికే కాల్పులు అయితే జరుపుతున్నారు. మరోవైపు మనకు తెలిసిందే కొన్ని అంశాలు. ఇక్కడ POKలో ఆల్రెడీ 2 నెలలకు సరిపడా ఆహార నిల్వలు ఉంచుకోవాలంటూ అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిజంగా POKలో కూడా ఇప్పుడు అంటే వాస్తవానికి ఆజాద్ కాశ్మీర్ గా వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ అక్కడ ఒక ప్రత్యేక ప్రభుత్వం, ప్రధాని, అసెంబ్లీ ఏర్పాటు చేసామని చెప్తున్నాం. కానీ POKలో ప్రజలకు కూడా ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు POKలో మెల్లమెల్లగా ప్రజల ధోరణి వైఖరి కూడా మారుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా భారత్ మాత్రం అన్ని రకాలుగా అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా పాకిస్తాన్ ను అన్ని రకాలుగా అంతర్జాతీయంగా ఏకాకం చేసి ఒంటరి చేసి మనం ఖచ్చితంగా టార్గెట్ POK అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రామ్దాస్, అసలు పాకిస్తాన్ ఫ్యూచర్ ఏ విధంగా కనిపిస్తోంది? ఇప్పటికే అమెరికా పూర్తి మద్దతును భారతదేశానికి ఇచ్చింది. భారత్ ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రపంచం
భారత్ను ఏమీ అనని పరిస్థితి, భారత్ను తప్పుబట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉగ్రవాదంతో ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక రకంగా ఉగ్రవాదంతో సతమతం అవుతున్న దేశమే, మీరన్నట్టు అమెరికాతో సహా ఇంతకుముందు. సో ఇప్పుడు అమెరికా ప్రపంచ పెద్దన్నే భారతదేశానికి పూర్తి సపోర్ట్ ఇస్తుంది, ప్రపంచ దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఫ్యూచర్ ఏ విధంగా కనిపిస్తుంది? డెఫినెట్గా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరి కాబోతుంది. అలాగే పాకిస్తాన్లో కూడా అంతర్గత సమస్యలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన పిఓకే ఒకటే కాదు, అటు బలూచిస్తాన్ ప్రావిన్స్ కూడా స్వాతంత్రం కోరుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్లో కూడా అంతర్గతంగా జల వివాదాలు ఉన్నాయి. అక్కడ రైతులు కూడా వాళ్ళు గొడవలు జరుగుతున్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పూర్తిగా రాజకీయ అనిశ్చితి ఉంది. అలాగే అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో కూడా అల్లర్లు గొడవలు ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ నిజంగా కనుక ఇప్పుడు భారత్ కనుక గట్టిగా దాడి చేసి బుద్ధి చెప్పాలనుకుంటే కనుక ప్రపంచ పటంలో పాకిస్తాన్ రూపురేఖలు మారే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మనం కనుక ఇటువైపు నుంచి దాడి చేసి పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తే కనుక అటు బలూచిస్తాన్ కూడా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి వాళ్ళు కూడా ఇదే అదునుగా భావించి స్వాతంత్ర్యం కోసం పోరాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ రకంగా ఇప్పుడైతే పాకిస్తాన్ నిజంగా గడ్డు పరిస్థితులు అని చెప్పాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనప్పుడు కూడా అన్ని రకాలుగా భారత్ తను రక్షించుకోవడానికి హక్కు ఉందంటూ ఇటు ప్రపంచ దేశాలు మనకు మద్దతు చెప్తున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు నిజంగా కట్టడి చేసే పరిస్థితుల్లో భాగంగా అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. అన్ని రకాలుగా అంతర్జాతీయ మద్దతు భారత్ కి ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకవేళ యుద్ధమే కనుక సంభవిస్తే ఖచ్చితంగా చాలా దేశాలు భారత్ కు సహకరించే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. రైట్ రామ్దాస్, ప్రపంచ దేశాలకు ఇప్పుడు పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటి అని ప్రపంచ దేశాలు చర్చించుకుంటూ ఉన్నాయి. అదే సమయంలో భారత్ ఏం చేయబోతోందని ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కానీ ఎందుకంటే పాకిస్తానే అంటుంది మాపై భారత్ ఇన్ని గంటల్లో దాడి చేయబోతోంది, గ్రౌండ్లో చాలా తీవ్రమైన చర్యలు భారతదేశం తీసుకుంటోంది, మా దగ్గర పక్కా సమాచారం ఉంది అని. కానీ ఇంతవరకు మనం ఒక తుపాకీని పేల్చలేదు, ఒక బాంబును కూడా ప్రయోగించలేదు. కొన్ని ఆంక్షలు, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏకాకిని చేయటం, ఇవి చేస్తూ వెళ్తాం. చాలా వ్యూహాత్మకంగా వెళుతూ ఉండటంతో భారత వ్యూహం ఏంటో అర్థం కాక ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అటు పాకిస్తాన్ కూడా గందరగోళంలో, అయోమయంలో, టెన్షన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో పాకిస్తాన్ నేతలతో పాటు ప్రపంచం కూడా చర్చించుకుంటుంది పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటా అని. ఇప్పటికే ప్రపంచ పెద్దన్న అమెరికా పూర్తి మద్దతును భారతదేశానికి మనకే సపోర్ట్ చేస్తుంది, ప్రపంచ దేశాలు మనకే సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటో అర్థం కాక ఆ దేశం గందరగోళంలో, అయోమయంలో ఉంది. ఏ క్షణమైనా ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్పై మనం తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్లో పరిస్థితులు ఏమీ బాగలేదు, ఆర్థిక పరిస్థితులు కూడా ఏమీ బాగలేదు. ఇక భారతదేశం సైనిక చర్యలు తీసుకోవడం మొదలు పెడితే పాకిస్తాన్ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఫ్యూచర్ గురించి మీకు ఏమనిపిస్తుంది? ప్రపంచ దేశాలు కూడా ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాయి, పాకిస్తాన్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంది. మన భవిష్యత్ ఏంటి, మన దేశ భవిష్యత్ ఏంటి, ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది అనే విషయం గురించే పాకిస్తాన్ అయోమయంలో, గందరగోళంలో, టెన్షన్లో మాట్లాడుకుంటూ ఉంది. మీకేమనిపిస్తుంది పాకిస్తాన్ భవిష్యత్తు గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు